నెల్లూరు రూరల్ 31వ డివిజన్ టీడీపీ కార్యాలయం నందు కార్పొరేటర్ బత్తల కృష్ణ టీడీపీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాట్ల చక్రధర్ రెడ్డి, జయరాం రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 31వ డివిజన్ కార్పొరేటర్ బత్తల కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. మేము 2015 ఫిబ్రవరిలో ఆ రోజు మన శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అండదండలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను కానీ, నా పక్కనున్న జయరాం రెడ్డి కానీ, చక్రవర్తి రెడ్డి కానీ, ఆనం కుమార్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగేది. అప్పటి నుంచి మేము శ్రీధరన్నతో, ఆనం కుమార్ రెడ్డితో ప్రయాణిస్తూ వచ్చాం. 2017లో ఎమ్మెల్సీగా ఆనం కుమార్ రెడ్డి గారిని ఆ రోజు ప్రపోజ్ చేసింది ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈరోజు ఆనం కుమార్కి రాజకీయంగా గుర్తింపు వచ్చిందంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పుణ్యం. 2017లో ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినప్పుడు ఆ రోజు 200 పైచీలకు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉండేది. ఇది జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ 200 పైచీలకు మెజార్టీ ఉండేది. అయినా కూడా శ్రీధరన్న ప్రోద్బలంతో ఆ రోజు ముఖ్యమంత్రి అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆ రోజు ఎమ్మెల్సీగా నిలబడడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో శ్రీధరన్న జిల్లా మొత్తం ఉండే జెడ్పీటీసీలతో, ఎంపీటీసీలతో, కార్పొరేటర్లతో, కౌన్సిలర్లతో మాట్లాడి శ్రీధరన్న మన విజయన్న గెలుపు కోసం ఎట్టైనా గెలిపించాలని తాపత్రయపడి మమ్మల్ని ప్రతిరోజు ఇప్పుడు విజయ్ కుమార్ దగ్గర ఉన్న సౌత్మూరు ప్రభాకర్ రెడ్డితో నాతో నిత్యం మాట్లాడేవాడు. కృష్ణ, ప్రభాకర్ అన్న ఎట్టైనా విజయ్ కుమార్ రెడ్డి గెలవాలా, మీరు ఎట్ట చేస్తారో నాకు సంబంధం లేదు అని చెబుతూ మాకు ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. డబ్బులు పెట్టే వ్యక్తిని, పేరునేటి శ్యాంప్రసాద్ రెడ్డి, కోట మండలంకి ఆ రోజు అధ్యక్షుడు ఉన్నాడు. ఆ రోజు ఆయన పరిచయం చేసి, కృష్ణ, పేరునేటి శ్యాంప్రసాద్ని కలవండి, మీకు కోట మండలంలో జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ అన్నీ ఏర్పాటు చేస్తాడు, ప్లస్ మనీ పరంగా కూడా కొంత సాయం చేస్తాడంటే ఆ రోజు శ్రీధరన్న ఆదేశాల మేరకు విజయన్న కోసం ఎమ్మెల్సీ ఎలక్షన్ 50 లక్షలు ఆయన పేరునేటి శ్యాంప్రసాద్ రెడ్డి ఖర్చు పెట్టాడు. ఆ రోజు శ్రీధరన్న నాకు ఎలక్షన్ చేయలేదు, ఎన్నుపోటు పొడిచాడు, నేను కొంతమంది నాకు చెప్పారు అన్నాడు. శ్రీధరన్న కాదు ఎన్నుపోటు పొడిచింది, మీ అన్నదమ్ముళ్ళే నీకు ఎన్నుపోటు పొడిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకుంటూ అటు పార్టీలో ఇటు ప్రజలతో ఏకదాటిగా ఇద్దరిని సమానం చేసుకుంటూ ముందుకు పోతున్న నిత్య శ్రామికుడు, ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడే కష్టజీవి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేసినా లాభం లేదు, అన్నిట్లో ముందున్నాడు. వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేయగలమేమో, ప్రయత్నం చేద్దాం అంటూ మొదలుపెట్టిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికి నిన్న ఏదైతే పేర్లు విజయ్ కుమార్ రెడ్డి గారు మెన్షన్ చేశారో మేమే మాట్లాడుతున్నాం. విజయ్ కుమార్ రెడ్డి గారు నా పేరు చెప్పకపోయినా ఆ 4, 5, 6 వ్యక్తులు ఖచ్చితంగా నేను ఉండే ఉంటాను. విజయ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆనం అరుణక్క గారు సంపూర్ణంగా జెడ్పీ చైర్మన్గా కొనసాగుతున్నారంటే దానికి మీరు ఎవరికైనా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటే మీరు మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అవకాశం ఇస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మా పెద్దన్న, మా అన్న, మా పెద్దన్న అంటూ నెత్తినేసుకొని గెలిపించడానికి చేసిన ప్రయత్నాల్లో కొన్ని ఈరోజు మీరు మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షం, ఆ రోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి చర్మన శ్రీనివాసరెడ్డి గారి భార్య గారు వేశారు. 3 రోజులు రాత్రింబవలు చర్మన శ్రీనివాసరెడ్డి గారితో ఆయన కష్టసుఖాలు మాట్లాడి బుజ్జగించి లాలించి మా పెద్దన్న అంటూ నామినేషన్ విత్డ్రా చేసింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కాదా? చర్మన శ్రీనివాసరెడ్డి గారు ఎవరితో మాట్లాడాడు 3 రోజులు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కాదా? దాదాపు 8-9 మీటింగుల తర్వాత శ్రీధర్ రెడ్డి గారు బతిమిలాడితే చర్మన శ్రీనివాసరెడ్డి గారు విత్డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత బీజేపీ తరఫున ఉప్పుటూరులో అభ్యర్థి ఉంటే శ్రీధర్ రెడ్డి గారు మధ్యాహ్నం 2-3 గంటలు విశ్రాంతి తీసుకుంటాడు. అందరికీ తెలిసిన విషయం అది కొత్త కాదు. ఆయన మధ్యాహ్నం 3 గంటలకు, ఉదయాన్నే 5 గంటలకు లేస్తాడు కాబట్టి మధ్యాహ్నం 3 గంటలు విశ్రాంతి తీసుకుంటారు. ఆఖరి రోజు నామినేషన్ విత్డ్రా అయ్యే రోజు ఆయన మధ్యాహ్నం నిద్రాహారాలు మాని నాకు మన కృష్ణలకి ఫోన్ మీద ఫోన్ కొట్టి మీరు ఎక్కడున్నారు, పుట్టూరు పోయారా లేదా, అభ్యర్థితో మాట్లాడారా లేదా, నిమిషం మాకు ఫోన్ చేసి అభ్యర్థిని మేము కారులో ఎక్కించుకొని వస్తున్న సమయంలో లేట్ అవుతుంది అని చెప్పి మాకు ఒక పైలట్ వెహికల్ లాగా, ఒక పోలీస్ పైలట్ వెహికల్ లాగా ఆయన కారు సైరన్ వేసుకుంటూ మాకు ఎదురొచ్చి అభ్యర్థిని ఆయన కారులో ఎక్కించుకొని 140 స్పీడ్లో ఈ పొదలకూరు రోడ్లో 140 స్పీడ్లో మీకు నామినేషన్ ఉపసంహరణ సమయం 3 నిమిషాల ముందు కార్పొరేషన్ గేట్ దగ్గర నిలబడి అధికారుల్ని మళ్ళా బతివిలాడి 3 నిమిషాల సమయం ఉంది మీరు ఎట్లా బిలేస్తారని చెప్పి బతివిలాడి కూర్చోబెట్టి నామినేషన్ విత్డ్రా చేసిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. దానికి మీ అందరం సాక్ష్యం ఉన్నాం కదా. దాదాపు 20 మంది ఆ రోజు మీతో, ఈరోజు మాతో ఉన్న నాయకులు లైవ్ సాక్ష్యం. అధికారం మారినా, అధికార మార్పిడి రాష్ట్రంలో జరిగిన జెడ్పీ చైర్పర్సన్ గారు ఆనం అరుణక్క గారు ఏ పార్టీ అని ఎప్పుడైనా మా శాసనసభ్యులు ప్రశ్నించారా? ఈరోజు నిరంతరం మీ 5 సంవత్సరాల పదవీ కాలం సంపూర్ణంగా కొనసాగుతుందంటే మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, మీరు కృతజ్ఞత తెలియజేయాల్సిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అవునా కాదా? మరొక విషయం, ఎన్డీసీసీబీ చైర్మన్గా నెల్లూరులో మీకు అవకాశం కల్పించే ప్రయత్నం ఆల్రెడీ మా సోదరుడు కృష్ణ గారు తెలియజేశారు. ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారితో 1కి 10 సార్లు మాట్లాడి మీకు ఆ పదవి రావడానికి కారకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయిన తర్వాత కార్యకర్తల సమావేశంలో ఎన్డీసీ చైర్మన్ మాత్రమే కాదు, ఈ రాష్ట్ర ఏపీ కార్పొరేషన్ చైర్మన్గా, రాష్ట్ర చైర్మన్గా విజయ్ కుమార్ రెడ్డి గారిని నేను ప్రపోజ్ చేస్తున్నాను అని చెప్పి అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో, బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అభ్యర్థించలేదా మీకు చైర్మన్ ఇవ్వమని? రాష్ట్ర చైర్మన్ వాస్తవం కాదా ఇది?